హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మీ సునీతారెడ్డి. వెల్కమ్ టు సునీతాస్ వరల్డ్. ఈరోజు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మునగాకుతో పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. మునక్కాయలు మనం తరచుగా తీసుకునే ఆహారమే. అయితే మునక్కాయలే కాకుండా ఆకుల్లోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. మునగాకులో ఏ, సి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. మనము డబ్బులిచ్చి కొనే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో విటమిన్లు ఉండవు. అలాగే కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదంలో ఎన్నో వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తారు. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న మునగాకును పప్పుతో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుని నీట్గా కడిగేసుకొని కుక్కర్లో వేసుకొని పెట్టుకోవాలండి. ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకోవాలి. అలాగే ఒక స్పూను కారము, జీలకర్ర, పసుపు, ఆయిల్ కూడా వేసి అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. చివరగా ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న మునగాకును కూడా వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ మునగాకుతో అప్పుడప్పుడైనా పప్పు చేసుకొని తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేదాకా పప్పును ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. చూడండి, పప్పు విజిల్స్ రావడం స్టార్ట్ అయిపోయింది. 3 విజిల్స్ వచ్చేసాయండి. పప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. కుక్కర్ ఎయిర్ అంతా పోయాక తీసి చూద్దామండి. చూడండి, పప్పు మెత్తగా ఉడికిపోయింది. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసము, రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. నాకు ఇక్కడ చింతపండు రసము, ఉప్పు వేసే వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు ఈ పప్పును 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. పప్పులోకి తాలింపు రెడీ చేసుకుందాం. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. పప్పుకు పెట్టుకునే తాలింపులో నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని నేను కూడా 1 స్పూన్ వేశాను. ఆయిల్ వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు అన్నీ వేసుకొని వేయించుకోవాలండి. చివరగా పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. చూడండి, తాలింపు రెడీ అయిపోయింది. ముందుగా ఉడికించుకున్న పప్పును ఈ తాలింపులో వేసి అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మునగాకు పప్పు రెడీ అయిపోయింది. ఈ పప్పు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పప్పు రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ కామెంట్ రూపంలో ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.